హలో అందరికీ, ఈజీగా చాలా టేస్టీగా క్విక్గా అయిపోతుంది చికెన్ ఫ్రై. చూస్తేనే తినాలనిపిస్తుంది. సరే చేద్దామా? ముందుగా అరకిలో చికెన్ తీసుకుని పసుపు నిమ్మరసం వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, పెరుగు, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కావాల్సిన గరం మసాలా, చెక్క, లవంగాలు, అనాస పువ్వు, యాలకులు, బిర్యానీ ఆకు, మిరియాలు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర వేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. మీకు టైం సరిపోకపోతే ఒక అరగంట అయినా సరిపోతుంది. మసాజ్ చేసుకుంటూ ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చికెన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోవాలి. తర్వాత చూసారా, చికెన్ బాగా ఫ్రై అయింది. అలా మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చెప్పిన విధంగా ఫ్రై చేసి చూడండి. ముక్క సాఫ్ట్గా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలా బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.